సోషల్ మీడియా ట్రోలింగ్స్, నెగటివిటీ ఈ మధ్యన సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ వేధింపులకు గురి చేస్తున్నాయి. ఇక తాజాగా ప్రముఖ సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో కొందరు వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. పవన్ వ్యక్తిగత ప్రతిష్ట, హక్కులకు భంగం కలిగించేలా సోషల్ మీడియా, కామర్స్ వేదికలుగా పలు పోస్టులు వైరల్ అవుతున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని ఆయన తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. దీంతో ఆ లింక్లను 7 రోజులలోపు తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేసింది. తాను తొలగించాలని కోరుకుంటున్న URLs ను సోషల్ మీడియా సంస్థలకు అందించాలని పవన్ తరఫు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. అందుకు 48 గంటల సమయం ఇచ్చింది. గతంలో ఇలాంటి అంశంపైనే పలువురు సినీ ప్రముఖులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. వీరిలో తెలుగు నటుడు నాగార్జున, బాలీవుడ్ నటులు ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, కరణ్ జోహర్, అనిల్ కపూర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ తదితరులు, క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఉన్నారు.